మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. వ్యక్తిగత సమస్యలే తమ పాలిట శాపాలుగా మారినాయంటూ 6 కుటుంబ వ్యక్తులు తెలుపుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం ఆరెడిగుంట పంచాయతీ అమ్మిగానిపల్లికి చెందిన 6 కుటుంబాల వారు గ్రామ బహిష్కరణ జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ బాధితుల కథనం మేరకు ఏముందంటే, గ్రామంలో ఒక పెద్ద తమను గ్రామం నుంచి వెలేసి తమ ఆస్తులను కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. చదువుకునే ఆడపిల్లలు ఉన్నారని, తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమని భయాందోళనలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను గురించి వారిని అడిగి తెలుసుకున్నాం. పదండి. మిమ్మల్ని గ్రామం నుంచి వెలేసినారు చెప్పారు కదా, ఎందుకు? ఏమో పండుగలు దేవతలకి రాకూడదు అని ఇట్లా చేస్తా ఉన్నాడు. ఏ విషయంగా మిమ్మల్ని వెలేసినారు? అదే ఇప్పుడు పండగకి దీపాలు మా ఇంటికి అడిగి రాని దానికి కోపం చేద్దాం మా మందికి వచ్చి వాడి కంప్లీట్ ఇచ్చి ఇది మేము అడిగిన దానికి ఇప్పుడు పండగలకి రాకూడదు వాళ్ళు. మీరు ఎన్ని కుటుంబాలు ఉన్నారు? మేము 6 మంది, మా కొడుకులు 6 మంది. 6 కుటుంబాలు. 6 మందిని గ్రామంలో వెలేసినారా? గ్రామంలో వెలేశారని చెప్తున్నారు కదా, ఏ విషయంగా మిమ్మల్ని వెలేసినారు? అంటే మిమ్మల్ని ఊర్లోకి రానివ్వట్లేదా? మీకేం సహాయం చేయాలి? అవును సార్, ప్రతి ఒక్కరికి పండగ కదా, అందరి ఇంటికి పోయేదేమి, మా ఇంట్లో కాటికి వచ్చి దబ్బుకొమ్మేదేమి, అదేదో కుట్ర పెట్టుకొని అట్లా చేస్తా ఉన్నారు. కాబట్టి మేము పోయి అడిగినాము. ఆడవాళ్ళు పోయి అడిగితే, ఏమి మీరు అడిగేది, మేము వస్తే వస్తాం పోతే పోతాము, మీరు వస్తారా అండి పోతే పోండి, ఏ దానికి మమ్మల్ని ఇప్పుడు పండుగకి కానీ ఏం చేసినా కూడా మేము పోయేదిలే, వాళ్ళు ఏమి వరవా ఏమి వేసేది లేదు, మా దగ్గర తీసుకునేది లేదు, పాలు వేసుకోవద్దండి అని చెప్పి పాలు వేస్తా ఉంటాము. వ్యవసాయ పనులు రానిరు సార్, ఎవరు కానీ పనికి కానీ పోకూడదు. ఎందుకు పిలుస్తారు వాళ్ళని? వాళ్ళు పక్కకు దబ్బేసినాం కదా, వాళ్ళని ఎందుకు పిలుస్తారు? రానియకూడదు వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కాకపోవద్దు, వాళ్ళ పనులకి కానీ పోకూడదు అట్లా అని చెప్పేసి వాళ్ళంతా బెదిరించేసారు. వస్తా అంటే ఏదో పెండ్లికి పోతే అరకు చెప్పినా కూడా వాళ్ళు మేము రామమ్మ వాళ్ళు తిడతారు, అందువల్ల అట్లా గమనున్నాము. మాది అమ్మిగానిపల్లి గ్రామం సార్, ఆరెడిగుంట పంచాయతీ. నా పేరు వాణి. ఇక్కడ మా పెద్ద మనిషి ఉన్నాడు సార్, సీనప్ప అని. ఆయన వచ్చేసి భూముల దగ్గర గలాట్లు ఉన్నాయి సార్ మాకు, ఆయనకి ముందుటి నుంచి. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళని ఊరు గ్రామస్తులతో వాళ్ళ పనులకి కన్నా పోకున్నా అది ఇది మనం చేసినామనుకో వాళ్ళ భూముల్ని మనము ఆక్రమించుకోవచ్చు, అది ఇది థాట్తో వాళ్ళు మమ్మల్ని ఊర్లో ఏ పనులకి పోనీకున్నా, వాళ్ళు మా పనులకు రానీకున్నా ఇట్లా మాట్లాడుకొని గ్రామస్తులందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని చెప్పినవన్నీ చేపిస్తున్నారు. మాతో ఎవరు మాట్లాడటం లేదు. సగం మంది ఊర్లో గ్రామస్తులు పాలు వేయడానికి వెళ్ళినా కూడా మీరు వాళ్ళ దగ్గర వేపించుకోవద్దండి అది ఇది వాళ్ళకి చెప్పినారు. అయినా వాళ్ళ మాట వినుకున్నా వాళ్ళు వేపించుకుంటా అన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మా చదువుకున్న పిల్లోళ్ళు కన్నా ఉన్నారు సార్, వాళ్ళ భవిష్యత్తును బట్టి మేము నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అంతా ఇచ్చినాము. దావింటి పోయేటప్పుడు వేరే వాళ్ళ మీద సొట్టు పెట్టుకునేది, మమ్మల్ని అనేది, ఊర్లో మమ్మల్ని కొంచెం చీప్ గా చూస్తా అన్నారు సార్. ఇప్పుడు దానివల్ల మేము ఇవంతా థాట్ లో పెట్టుకొని నిన్న కంప్లైంట్ ఇచ్చినాము. ఆ పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేసి ఇలా వేస్ట్ నీళ్ళంతా కూడా మా ఇంటి ముందరకు వదిలేస్తున్నారు. వాళ్ళతో ఏమి అంటే మనకు పనికిరా ఇంకా అవసరం లేదు అనే దృష్టి పెట్టుకొని వాళ్ళు ఇట్లంతా మాట్లాడుతున్నారు, చేస్తా ఉన్నారు సార్. మాది 6 కుటుంబాలు సార్. అవును సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అదే సార్, ఊర్లో ముందున్న పెద్ద మనిషి అన్నిటికీ బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు కొత్తగా అంటే వాళ్ళకి మాకు భూమి తగాదాలు ఉన్నాయని కొత్తగా చేరిన పెద్ద మనిషి మమ్మల్ని ఇక్కడ అంటే ఊర్లో పెట్టకూడదు, వీళ్ళని వాళ్ళ భూములు మనం ఆక్రమించుకోవాలా అది ఇది అని చెప్పేసి ఆ తోటలో పెట్టుకొని మమ్మల్ని వాళ్ళ భూముల్లోకి మేము పోం సార్. మాకు వచ్చేటివి మాకు ఇచ్చేస్తే చాలు, మమ్మల్ని ఊర్లో గౌరవంగా బతికే మాదిరిగా చేస్తే చాలు సార్. మాకు అదే